మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యారు. అయితే రీసెంట్ గా కూటమి ప్రభుత్వం 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలు ఉదయం 11 గంటలకి అసెంబ్లీకి రండి అని చెప్పి సవాల్ విసిరారు. ఆ సవాలుకి ధీటుగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రావడానికి బట్టి? అసెంబ్లీ రావటానికి ఆయన సవాల్ ఇసిరాను అని చెప్పి వచ్చి అటెండెన్స్ కునే వెళ్ళిపోయారండి. అటెండెన్స్ వేయించుకొని గవర్నర్ గారు ప్రసంగం ఇస్తుంటే వినకుండా చూడకుండా మరి వెనకాల ఎవరు మాట్లాడతారా ఏంటా అనేది ప్రశ్నించకుండా ప్రజల మీద ఏవి కావాలా అని అడగకుండా వెళ్ళిపోయారు. 11 నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోయారు. ఆయన తాడేపల్లి పడుకున్నారు. మరి ఇక ప్రజల మీద పోరాడతాం అనేవాళ్ళు మీరు ముందు అసెంబ్లీలో వినాలి కదండి. వింటేనే కదా ఏం జరుగుతుంది ఏంటని. నువ్వేం న్యాయం చేసావయ్యా నా చంద్రబాబు నాయుడు గారు, నువ్వేం చేసావు పవన్ కళ్యాణ్ గారు, నువ్వేం చేసావు, నువ్వు హామీలు ఇచ్చావు, మరి ఇది చేసావు, ఇది చేయలేదు, ఇది చెయ్యాలిగా అని అనాలి అంటే ఆయన చేయలేవు ఒకప్పుడు. రైట్. గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా వ్యతిరేకించి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోవడం మీద మీరేమంటారు? అసలు అసెంబ్లీకి రావడం అవసరం అంటారా? కేవలం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి 10 గంటలకు లోనికి వచ్చి 10-11కి బయటికి వెళ్ళిపోవడం అంత అవసరం అంటారా? గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యతిరేకించడం వాళ్ళు ఎవరినైనా వ్యతిరేకిస్తారండి. వాళ్ళు ఏంటంటే గవర్నర్ గారిని వ్యతిరేకిస్తారు, అదేంటి ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తారు, ఎవరినైనా వ్యతిరేకిస్తారు. మా అంత మగోళ్ళు లేరంటారు కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 11 సీట్ల వాళ్ళే ప్రతిపక్షం అంటున్నారు. రేపు పొద్దున గవర్నర్ వాడిని అని కూర్చుంటారండి వాళ్ళు. మరి ఇంకా దానికి వాళ్ళకి ఇంకా చెప్పేదే ఉందండి. వాళ్ళు ఎక్కడ సవాల్ ఇసిరినందుకు మేము అలా వచ్చి అటెండెన్స్ వేయించుకున్నామా కనిపించామా లేదా అని వచ్చి వెళ్తున్నారు. రోజు అయ్యన్న పాత్ర గారు ఆయన ఏం చెప్తున్నారండి, మీరు శాలరీ తీసుకుంటున్నారు, ఇంటికెళ్ళి కూర్చుంటున్నారు, మీకేమైనా ఉంటే దమ్ముంటే వచ్చి ప్రశ్నించండి, మేము చేయలేదని చెప్పి అడగండి, అసెంబ్లీలో ఉండండి అని అడుగుతున్నారు. మరి మీరు ఎందుకు ఉండలేదు అంటే మీరు తప్పు చేశారు కాబట్టి తలంచుకొని వెళ్ళిపోతున్నారు. అదే మీరు తప్పు చేయకపోతే మనిషికి ఎదురుపడి మాట్లాడుకుంటామండి ఎవరైనా సరే. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి వాళ్ళని మళ్ళీ గెలిపించాలంటారు? అసలు వాకౌట్ చేసే వాళ్ళని ఎవరు గెలిపిస్తారండి? ప్రజల గురించి పోరాడే వాళ్ళని గెలిపిస్తారు కానీ వాకౌట్ చేసే వాళ్ళని ఎవరు గెలిపిస్తారు? గవర్నర్ గారినే లెక్క చేయలేదు, ప్రజలను లెక్క చేస్తారండి వాళ్ళు. ఇంకా ప్రజలను ఏం లెక్క చేస్తారు? గవర్నర్ గారు అంటే ఆయన సీట్కి ఆయనకి ఇలువివ్వాలి కదండి ఎవరైనా సరే. సరే మీకు పార్టీలుగా ఏముందో ప్రతిపక్షం ఆదా ఇవ్వలేదు అంటున్నావు, ఎన్ని సీట్లకు ప్రతిపక్షం ఆదా వచ్చిందో కూడా నీకు లెక్క తెలియట్లా.